హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ. క్యాప్సికమ్ కర్రీ ఎంతమందికి ఇష్టం? అయినా క్యాప్సికమ్ కర్రీ మీరు వట్టిగా అనుకొని తింటారా, లేకపోతే టమాటా వేస్తారా, పప్పు వేస్తారా, ఎగ్ వేసి వండుతారా? నాకైతే వట్టి క్యాప్సికమ్ కర్రీ అస్సలే ఇష్టం ఉండదు. ఎందుకంటే కొంచెం తీయగా అనిపిస్తుంది, అందుకనే నాకు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు వండినా ఎగ్ కొట్టి పోసుడా, లేకపోతే పప్పు వేసి వండుడా, లేకపోతే టమాటా వేసి వండుడా చేస్తా. మరి ఈరోజు కనుక టమాటా వేసి వండుతానా క్యాప్సికమ్ కర్రీని. అండ్ ఈ క్యాప్సికమ్ కర్రీలో కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే తీయ ఉంటుంది కాబట్టి. అండ్ కూర మొత్తం అయిపోయినాక కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, నేనైతే ఏ కర్రీలైనా కొత్తిమీర మాత్రం దండి వేస్తాను. ఎందుకంటే నాకు కొత్తిమీర లేని ఆ కూర అసలు కూర టేస్ట్ అనిపించదు. అదేందో నాకు తెలియదు. ప్రతి కూరలో నేను కొత్తిమీర మాత్రం చాలానే వేస్తాను. అండ్ కూర టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.